నమస్కారం. గురు వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారతీయ యోగా విజ్ఞానం అంతర్ముఖ సాధనను ఈ ఆధునిక ప్రపంచానికి అందించి కోట్లాది మంది హృదయాలలో ఆధ్యాత్మిక జ్యోతులు వెలిగించినటువంటి పరమ గురువులు పరమహంస యోగానందుల వారు. ఆ దివ్య పరంపరలో సాంకేతిక విజ్ఞానాన్ని ఆధ్యాత్మిక ఉన్నతితో అనుసంధానం చేస్తూ ఎంతోమందికి మార్గనిర్దేశం చేస్తున్నారు. యోగదా సత్సంగ్ సొసైటీ నుంచి విచ్చేసినటువంటి స్వామి స్మరణానందగిరి వారు ఈరోజు వారు భక్తి టీవీ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. ఈ గురు పూర్ణిమ శుభవేళ గురు పూర్ణిమ విశిష్టతతో పాటు యోగా ఇంకా అనేక ఆధ్యాత్మిక అంశాలను వారి మాటల ద్వారానే తెలుసుకుందాం. నమస్కారం స్వామి. నమస్కారం. ముందుగా మా భక్తి టీవీ ప్రేక్షకులందరి తరపున గురు పూర్ణిమ శుభాకాంక్షలతో మీ పాదపద్మాలకు నమస్సులు తెలియజేస్తున్నాం. నమస్కారం స్వామి. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. అసలు గురు పూర్ణిమ యొక్క ప్రత్యేకత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి? ఈ గురు పూర్ణిమని వ్యాస పూర్ణిమ అని కూడా అంటుంటారు. అంటే గురువులకే గురువులు అయినటువంటి వారు వ్యాసం మహాముని, ఆయనని గౌరవించడానికి ఎన్నుకున్న దినం ఇది ఈ గురు పూర్ణిమ. ఆ రోజు భక్తులందరూ తమ తమ గురువుల్ని పూజిస్తారు. వాళ్ళ గురువుల జన్మదినం, వాళ్ళ గురువుల మహాసమాధి దినాన్ని ఎంత భక్తితో పూజిస్తారో అదేవిధంగా గురు పూర్ణిమని అన్ని గురువుల్ని పూజిస్తాం. అంటే ఒక వ్యక్తి జీవితంలో గురువు ఎందుకు అవసరం? ఎటువంటి గురువుని మనం సంపాదించుకోవాలి? చూడండి, జీవితంలో ఏ విషయం నేర్చుకోవాలన్నా కానీ ఒక ఉపాధ్యాయుడు అవసరం. ఇప్పుడు గణిత శాస్త్రంలో నేను కొంచెం ప్రావీణ్యాన్ని పెంచుకోవాలి. దానికి గణిత శాస్త్రం తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్తాను, వాళ్ళని ఉపాధ్యాయులు అంటారు. టెన్నిస్ బాగా నేర్చుకోవాలి, క్రికెట్ నేర్చుకోవాలనుకుంటే క్రికెట్ బాగా తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్తాను, వాళ్ళని కోచ్ అంటారు. అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాలని నేర్చుకోవాలంటే ఆ ఆధ్యాత్మికంగా ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఆయన మామూలు ఉపాధ్యాయులు కాదు, మామూలు కోచ్ కాదు, ఆయన ఆత్మ సాక్షాత్కారం పొందిన, అంతే భగవంతుని గురించి తెలుసుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని గురువులు అంటారు. గురు అంధకారాన్ని దూరం చేసేవారు. నా ఆత్మ అజ్ఞానం అనే అంధకారంలో ఉంది. ఆ అంధకారాన్ని పారద్రోలి వెలుగులోకి తీసుకెళ్ళగే శక్తి ఆ ఆత్మ సాక్షాత్కారం కలిగిన గురువులకే దగ్గరే ఉంది. అందుకని వాళ్ళ అవసరం చాలా ఉంది. వాళ్ళని మిగతా ఇతర ఉపాధ్యాయులతో పోల్చకూడదు. వీళ్ళు దైవ సాక్షాత్కారం పొందిన మహాగురువులు. అంటే ఒక వ్యక్తి జీవితంలో గురువుని ఎలా గుర్తించాలి అంటే, ఎందుకంటే ఆ వ్యక్తి అప్పటికి అజ్ఞానంలో ఉంటారు, మనకి వీరే సరైన గురువు అనేది ఎలా గుర్తించగలగాలంటే దానికి ఏమన్నా తార్కాణాలు కానీ అంటే ఏమన్నా ఇవి ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న అండి. ఒక్కోసారి అనిపిస్తుంది, శిష్యుడు గురువుని ఎన్నుకోవడమే కాదు, గురుదేవులు కూడా శిష్యుని ఎన్నుకుంటారు. మంచి మాట. ఎందుకంటే మామూలుగా మనకున్న సంబంధాలు, జీవితంలో ఎన్నో సంబంధాలు ఉంటాయి. అన్నదమ్ముల సంబంధం, భార్యాభర్తల సంబంధం, తల్లి బిడ్డల సంబంధం, చాలా స్నేహితుల మధ్య సంబంధం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక జన్మకే పరిమితం అవుతుంటాయి. ఒక్కొక్కసారి మరో జన్మ కూడా రావచ్చు. ఎంత గాఢంగా ఉంటుందో ఈ సంబంధం, అది మరో జన్మ కూడా వెళ్తుంది. కానీ గురు శిష్యుల సంబంధం అనేది శాశ్వతమైనది, ఒక జీవితానికి పరిమితమైనది కాదు. అవసరమైతే శిష్యుడు అంతిమ ముక్తి పొందే వరకు అన్ని జన్మల్లోనూ శిష్యుడి యొక్క బాధ్యతను గురుదేవులు తీసుకుంటారు. అలాంటి వ్యక్తి అసలైన గురువులు. మనం
వకయోగి ఆత్మకథ గురించి చూశారంటే ఈ పుస్తకం మీ గురించి బహుశా వినే ఉంటారు. ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి. ఈ పుస్తకం 1946లో మొదటిసారిగా ప్రచురించబడింది ఇంగ్లీష్లో. ఇప్పుడు 50కు పైన భాషల్లో ఉంది. భారతదేశంలోనే 14 భాషల్లో ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, పంజాబీ, ఉర్దూ, సంస్కృతం ఈ అన్ని భాషల్లోనూ ఉంది. ప్రపంచంలో 90% ప్రజలు వాళ్ళ మాతృభాషలోని ఇప్పుడు చదవగలరు దీన్ని. దీంట్లో ఉంటుంది గురు శిష్యుల సంబంధం గురించి. బాబాజీ అనే పేరు వినుంటారు మీరు, మహాతాల్ బాబాజీ. ఆయన శిష్యులు లహిరి మహర్షులు. కథ వినుంటారు ఇక్కడ. లహిరి మహర్షులు బాబాజీని కనుక్కోలేదు. బాబాజీ లహిరి మహర్షుల్ని గుర్తించి తన దగ్గరికి పిలిపించుకున్నారు. దాని అర్థం ఏంటి? శిష్యుడే కాదు భగవంతుడిని, గురువుని ఎన్నుకునేది. గురుదేవులు కూడా శిష్యుల్ని ఎన్నుకుంటారు. అంటే గురుదేవుల యొక్క అనుగ్రహం ఉంటేనే వారికి శిష్యులుగా మనం అవుతాం. చక్కగా చెప్పారు ఒక్క వాక్యంలో. కానీ ప్రత్యేకించి మీరు ప్రస్తావించారు కాబట్టి ఒక యోగి ఆత్మకథ, ఆ పుస్తకం గురించి సమగ్రంగా మాట్లాడుకునే ముందర పరమహంస యోగానంద గారి గురించి 4 మాటలు కావాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆయన ప్రభావితం చేశారు ఆయన మాటలతో. ఏంటి ఆయన మాటలలో ఉన్న పవర్ ఏంటి, ఎలా ప్రభావితం చేయగలిగారు ఇంతమందిని? వారి గురించి మాట్లాడుకున్న తర్వాత మనం పుస్తకం గురించి మాట్లాడతాం. పరమహంస యోగానందులు అవతార పురుషులు. భగవద్గీతలో అందరికీ తెలిసిన ఒక శ్లోకం ఉంది, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దాని అర్థం ఏంటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం యుగ యుగాల్లోనూ నేను అవతరిస్తానని. మనకు ఉదాహరణలు ఉన్నాయి. శ్రీరామచంద్రులు వచ్చారు కుంభకర్ణుల్ని సంహరించి ధర్మాన్ని నిలబెట్టడానికి. అదేవిధంగా నరసింహస్వామి వచ్చారు హిరణ్యకశిపుణ్ణి వధించి ధర్మాన్ని నెలకొల్పడానికి. ఒక విషయం, అవతార పురుషులందరూ ఎవరో శిష్టుల్ని సంహరించడానికి, వాళ్ళని శిక్షించడానికి రావాల్సిన అవసరం లేదు. కొందరు అవతార పురుషులు వస్తారు మనిషిలోని ఉన్న ఆ మాయను తొలగించడానికి, వాళ్ళ జ్ఞానాన్ని కలిగించడానికి. పరమహంస యోగానందులు అలాంటి వారు. ఆయన ఎవరిని చంపడానికి, ఎవరిని శిక్షించడానికి రాలేదు. కానీ మీలోనూ నాలోనూ ఉన్న అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలనానికి వచ్చారు. అదనమాట వాళ్ళు చేసేది. నాకు జ్ఞానోదయం కలిగించాలని వస్తారు. అలాంటి వారిలో ఒకరు పరమహంస యోగానందులు. మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి. చెడు ఉన్న చోట మంచి ఉంటుందేమో తెలియదు, కానీ మంచి ఉన్న చోట మాత్రం అడ్డుకోవటానికి చెడు ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. అడ్డంకుల్ని అధిరోహిస్తేనే కదా, వాటిని దాటితేనే సమాజానికి మంచి జరుగుతుంది. అండ్ మంచి యొక్క గొప్పతనం కూడా అందరికీ అర్థమవుతుంది. ఇంకా బాగా అర్థమవుతుంది. చాలా చాలా మంచి విషయం చెప్పారు స్వామి. తర్వాత ఒక యోగి ఆత్మకథ, ఈ పుస్తకం గురించి నేను చాలాసార్లు విన్నాను. అంటే నా చిన్నప్పుడే చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు అద్భుతంగా ఉంటుంది, చదువు అని. ఆ వయస్సులో కూడా చదవటానికి ప్రయత్నించాను. కానీ నిజంగా ఒక యోగి ఆత్మకథ చదివి ఎంతోమంది తమ జీవితాలని మార్చుకున్నామని చెప్తూ ఉంటారు. ఏంటి స్వామి ఆ బుక్లో, ఆ పుస్తకంలో ఉన్న గొప్పతనం ఏంటి? ఈ పుస్తకం యొక్క పేరు ఒక యోగి ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి. కానీ పుస్తకం చరిత్ర తెలుస్తుంది ఇది ఒక యోగికి సంబంధించిన ఆత్మకథ కాదు. ఇది ఎంతోమంది యోగులు, ఎంతోమంది మహనీయుల యొక్క జీవిత చరిత్ర. ఇప్పుడు మహాత్మా గాంధీ గురించి ఒక చాప్టర్ ఉంది, దాంట్లో ఒక అధ్యాయం ఉంది. ఆయన ఒక యోగి, ఆయన ఒక మహాత్ముడు, ఆయన గురించి ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఉంది. లూథర్ బర్బాంక్ అనే అమెరికన్ సైంటిస్ట్ గురించి ఉంది. అంటే రకరకాల వ్యక్తుల గురించి ఉంది. ఒక యోగికి సంబంధించిందే కాదు, పేరు అలాంటిది. ఆయన రాశారు. కాబట్టి అందరికీ ఉపయోగపడే విషయాలను ఇది చెప్తుంది. క్రియయోగం యొక్క మహత్వం గురించి కూడా చెప్తుంది. క్రియయోగం ఎలా చేయాలో అనేది ఈ పుస్తకం చదివి చేయలేకపోవచ్చు. దానికి వేరే పద్ధతులు ఉన్నాయి, వేరే మార్గాలు ఉన్నాయి. కానీ క్రియ యొక్క గొప్పదాని గురించి చెప్తుంది. ముఖ్యంగా భారత
దేశ సాంప్రదాయాన్ని మన అనాది కాలం నుంచి మన ఋషి పుంగవులు చెప్పిన విషయాల గురించి చెప్తుంది. స్వామి, ఇదే సందర్భంలో సాధారణంగా ఈ బుక్ ఎంతోమందిని ప్రభావితం చేసిందని మనం విన్నాం. కానీ ఈ బుక్ చదివినా కూడా ఇంకా ఏదో శూన్యతతో చాలామంది బాధపడుతూ ఉంటారంటే బాహ్య ప్రపంచంలో అనేక విజయాలు సాధించి ఉంటారు, ఆఫీస్ కావచ్చు లేకపోతే ఇతరత్ర అంశాల్లో కావచ్చు అనేక విజయాలు సాధించింది, కానీ ఇంకా మనసులో ఏదో ఒక శూన్యతను అనుభవిస్తూ వెళ్తూ ఉంటుంది, శూన్యతను అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వాటికి యోగద ఇచ్చే ఒక సమస్య పరిష్కారం ఏంటి? చక్కగా ఉందండి. ఎందుకంటే క్రియాయోగం అనేదాన్ని అందరికీ బయట ఉండే పుస్తకంలో దాని గురించి వ్యాఖ్యానం చేయరు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు క్రియోగాన్ని గురించి 2 సార్లు చెప్తారు. కానీ భగవద్గీత చదివితే క్రియోగాన్ని మనం అభ్యాసం చేయలేం. అదేవిధంగా ఈ పుస్తకం చదివినంత మాత్రాన క్రియోయోగం యొక్క గొప్పతనాన్ని గుర్తించగలమే కానీ క్రియోగం ఎలా చేయాలనేది మాత్రం మనం నేర్చుకోలేం. అంతే. దానికోసం పరమహంస యోగానందులు యోగదా సత్సంగ సొసైటీ అనే సంస్థను స్థాపించారు. ఎప్పుడు? 110 సంవత్సరాల క్రితం, 1917. అప్పటి నుండి ఈ క్రియోగాన్ని అందరికీ అందుబాటులో తీసుకొచ్చింది. ఏ విధంగా? ఇవి ఉన్నాయి. పరమహంస యోగానందులు తన బోధనల్ని, ముఖ్యంగా ధ్యాన ప్రక్రియల్ని లిఖితపూర్వకంగా ఇచ్చారు. యోగదా సత్సంగ పాఠమాల అనే పాఠాల రూపంలో. ఇది ఒక పాఠం ఉంది. ఈ పాఠంలో హంస ధ్యాన ప్రక్రియ ఉంది. అంటే ఏకాగ్రతను పెంచే, లోపల ప్రశాంతతను కలిగించే హంస ధ్యాన ప్రక్రియ ఎలా చేయాలి అనేది ఈ పాఠంలో పూర్తిగా వివరంగా వర్ణించారు. అదేవిధంగా ఓంకార ధ్యాన ప్రక్రియ ఎలా చేయాలి అని మరొక పాఠంలో వివరించారు. క్రియాయోగం అంటే ఏంటి, అది ఎలా చేయాలా అని కొన్ని పాఠాల్లో చెప్పారు. ఈ పాఠాలని ఉత్సాహమన్న ఎవరైనా అడిగిన వాళ్ళకి మేము పంపిస్తాం. అప్పుడు వాళ్ళు చదువుకొని వాళ్ళు అభ్యాసం చేయొచ్చు. సందేహాలు ఏమైనా ఉంటే మాతో సంప్రదించవచ్చు. ఈమెయిల్ ద్వారా, టెలిఫోన్ ద్వారా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఆశ్రమానికి వచ్చి, లేకపోతే మేము ఇలా వచ్చి బయట వచ్చినప్పుడు వాళ్ళు మాతో సంప్రదించి వాళ్ళ సందేహాలను తీర్చుకోవచ్చు. అది యోగ సత్సంగ సొసైటీ ఆయన స్థాపించిన సంస్థ చేసే కార్యం. ఒక సామాన్య కార్యకర్తకు అర్థమయ్యేలా చెప్పాలంటే అసలు ధ్యానం అంటే ఏమిటి అంటే ఎలా మీరు డిస్క్రైబ్ చేస్తారు? ధ్యానం అసలు ఎందుకు చేయాలి ఒక వ్యక్తి? ధ్యానం అంటే ఈ జీవాత్మను పరమాత్మలో కలయడానికి చేసే ప్రక్రియ. యోగం అంటే దాని అర్థం కలయిక. ఏమిటి? ఈ జీవాత్మ ఆ పరమాత్మను కలయడం అనేదానికి. దానికి కావాల్సిన పద్ధతే ధ్యాన ప్రక్రియ. దాని ప్రక్రియ ఏ వ్యక్తి అయినా ఏమనుకుంటాడు? జీవితంలో సంతోషంగా ఉండాలనుకుంటాడు. ఎడతెగని చెరిగిపోని సంతోషం అనేది జీవిత జయం. ఎవరన్నా కాదంటారా? ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకుంటారు. కానీ ఇన్ని పరిస్థితులు, ఇక్కట్ల మధ్య సంతోషం అనేది, అది ఎడతెగని సంతోషం అనేది సాధ్యమా అనే ప్రశ్న అందరికీ వస్తుంది కదా. అంతే కదా. దీనికి జవాబు తైత్రీయ ఉపనిషత్తు చెప్తుంది. తైత్రీయ ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది. నేను ఆనందాన్ని నుంచి వచ్చాను, ఆనందం కోసం జీవిస్తాను, ఆ ఆనందంలో ఒకనాటికి నేను లీనమైపోతాను అని. అంటే నేను ఆనందాన్ని నుంచి వచ్చాను. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నాకేం జరుగుతున్నా సరే, నేను ఆనందంగా ఉండగలను, అంతర్గతమైన ఆనందంలో ఉండగలను అనే విషయాన్ని ధ్యానం చేస్తే మనం తెలుసుకుంటాం. కాబట్టి ధ్యానం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ధ్యానం వల్ల మీరు అంతర్ముఖులవుతారు. అంటే ఇంటీరియరైజేషన్, ప్రత్యాహారం. ఎప్పుడైతే అంతర్ముఖులవుతామో మన లోపల ఉండేది నిత్య నవీనానందం. నిత్య నవీనానందం, ఎప్పుడూ కొత్తగా ఉంటుంది ఆనందం అనేది లోపల ఉంది. లోపల ఉన్న ఆనందాన్ని మనం ఏ విధంగా రుచి చూడగలం? ధ్యానం ద్వారా. ధ్యానం చేస్తే అంతర్ముఖులవుతాను, నా లోపలే ఉన్న ఆనందాన్ని నేను రుచి చూడగలను. కాబట్టి ధ్యానం అత్యవసరం. ధ్యానం, ఆధ్యాత్మికత ఒక్కసారి విడదీసి చూస్తే మీరు అన్నదాన్ని బట్టి ధ్యానం వల్ల మనసు పైన మనసు స్వాధీనం అవుతుంది,
జీవితం ఉన్నతి సాధిస్తుంది, తద్వారా జీవితం ఉన్నతి సాధిస్తుంది. అయితే ఇక్కడ ఒక సామాన్య వ్యక్తికి వచ్చే సందేహం ఏంటంటే, ఈ ధ్యానం చేయాలంటే ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత నిత్య జీవితంలో ఏకాగ్రత సాధించడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో 10 నిమిషాలు సెల్ ఫోన్ పక్కన పెట్టుండటం అంటే అది చాలా కష్టమైన పని. ఇటువంటి పరిస్థితుల్లో ఏకాగ్రత సాధిస్తూ ధ్యానాన్ని ఎలా ప్రారంభించాలి? అసలు ఏకాగ్రతకి పనికొచ్చేదే ధ్యాన పద్ధతి. ఇందాక చెప్పాను చూసారా, ఏకాగ్రత ఎందుకు భంగం అవుతుంది? మనసు అటు ఇటు పోతుంది, బహు విధాలుగా ఉంటుంది. ఆ మనసుని కంట్రోల్ చేయడం కష్టం. ఆ మనసుని కంట్రోల్ చేయాలంటే శ్వాస ద్వారా చేయొచ్చు అని చెప్పాను కదా. ఎందుకంటే మన పూర్వీకులు కనుక్కున్నారు మనసుకు శ్వాసకు సంబంధం ఉందని. మనసుని కంట్రోల్ చేయలేకపోవచ్చు డైరెక్ట్లీ, నేరుగా, కానీ శ్వాస ద్వారా మనసుని కంట్రోల్ చేయొచ్చు. ఎప్పుడైతే మనసుని కంట్రోల్ చేయగలమో అప్పుడు మనకు డిస్టర్బెన్సెస్ తగ్గుతాయి. ఎప్పుడైతే ఈ డిస్టర్బెన్స్ తగ్గుతాయో ఏకాగ్రత పెరుగుతుంది. ఆ శ్వాసను ఉపయోగించే ఆ ప్రక్రియలే ధ్యాన ప్రక్రియలు, ప్రాణాయామ పద్ధతులు. కాబట్టి ధ్యానం చేస్తే, అంటే ప్రాణాయామ పద్ధతులని అభ్యాసం చేసి ధ్యానం చేస్తే మనసు పైన కంట్రోల్ వస్తుంది. ఎప్పుడైతే మనసు పైన ఆధిపత్యం కలుగుతుందో అప్పుడు అంత డిస్టర్బెన్స్ ఉండవు, ఏకాగ్రత వస్తుంది. స్వామి, ఇక్కడ ప్రత్యేకించి క్రియాయోగ గురించి మాట్లాడుకుంటే కనుక ఎందుకు యోగానందుల వారు ప్రత్యేకించి క్రియాయోగానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చారు? అంటే సాధారణమైనటువంటి ధ్యాన పద్ధతులకి క్రియాయోగానికి ఉండే తేడా ఏంటి? క్రియోగం మానవ జాతికి తెలిసిన అత్యున్నతమైన ప్రాణాయామ పద్ధతి. ఈ క్రియోగాన్ని శ్రీకృష్ణ భగవానులు అర్జునుడికి ఇచ్చారు. ఆ తర్వాత పతంజలికి కూడా తెలిసింది. అంధకార యుగంలో మరుగున పడిపోయింది. కృష్ణ భగవాన్ చెప్తారు జ్ఞానయోగంలో, భగవద్గీత 4వ అధ్యాయంలో, ముందటి జన్మలో నేను ఈ యోగ శాస్త్రాన్ని వివస్వస్కి ఇచ్చాను. వివస్వ అంటే సూర్యభగవానులు. సూర్యభగవానులు మనుకి ఇచ్చారు. మను ఇక్ష్వాకులకు ఇచ్చారు. ఇక్ష్వాకులు అంటే సూర్యవంశ స్థాపకులు, శ్రీరామచంద్రులు చెందిన వంశం. ఇక్ష్వాకుడు రాజర్షులకి ఇచ్చారు, ఋషులకి. ఆ తర్వాత ఈ క్రియోగం లాంటి ఉన్నతమైన శాస్త్రాన్ని అర్థం చేసుకొని గ్రహించే శక్తి లేక, అభ్యాసం చేయాలన్న ఉత్సాహం లేక అది మరుగున పడిపోయింది. అంటే కొద్దిమంది మాత్రమే, కొందరు మాత్రమే ఋషులు అభ్యాసం చేసేవారు. ప్రజానాయకానికి దూరంగా ఉండిపోయింది. అప్పుడు 19వ శతాబ్దంలో మహావతార్ బాబాజీ దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు, పునరుద్ధరణ చేశారు. ఈ ఆధునిక యుగంలో ఉన్న ప్రజలకు అందించారు. అంటే పరమహంస యోగానందులు దీన్ని మనకి ఇప్పుడు ఎందుకు దాన్ని చాలా ఈ విధంగా అందరికీ వ్యాప్తి చేశారంటే, ఇది ఆయన కనిపెట్టింది కాదు, అనాదిగా వస్తున్న అత్యున్నతమైన అతి ప్రభావవంతమైన ప్రాణాయామ పద్ధతి. దీనివల్ల అందరికీ మేలు జరుగుతుంది అని సహృదయంతో అందరికీ వ్యాప్తి చేశారు. 1961లో మహావతార్ బాబాజీ దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి తన శిష్యులైన లహిరి మాస్టర్లకు చెప్పారు. ఆయన క్రియదీక్ష ఇస్తూ చెప్పారు, ఈ 19వ శతాబ్దంలో నీ ద్వారా ప్రపంచానికి అందిస్తున్న ఈ క్రియయోగం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇచ్చిందే, ఆ తర్వాత పతంజలికి తెలిసిందే అని చెప్పారు. అంటే మహావతార్ బాబాజీ అమరజీవులు. ఆయన మహావతార్ బాబాజీ ఇప్పటికే ఆయన శరీరం ఉంది, హిమాలయంలో ఉంటారు వేల సంవత్సరాల నుంచి. ఆయన కేవలం లహిరి మాస్టర్కి ఇవ్వలేదు. ఆయన చెప్పారు, ఈ 19వ శతాబ్దంలో ప్రపంచానికి నీ ద్వారా నేను అందిస్తున్న క్రియయోగం. అంటే ఆయన ఇచ్చింది ప్రపంచానికి ఇవ్వాలంటే ఒక మార్గం కావాలి కదా, ఒక మాధ్యమం కావాలా. లహిరి మహర్షులు మరికొందరికి ఇచ్చారు. వాళ్ళలో ఒక అగ్రగణ్యుడు స్వామి శ్రీ యుక్తేశ్వర గిరి, కలకత్తా దగ్గర ఉన్న శ్రీరాంపూర్లో ఉండేవారు, పూరిలో ఉండేవారు. ఆయనకి ఇచ్చారు.
ఆయన పరమశివానులకు ఇచ్చారు గురు పరంపర. అంతటి గొప్పది కాబట్టి ఇది కేవలం కొద్ది మందికి అందుబాటులోకి ఉండకుండా అందరికీ వ్యాపించాలని పరమశివానందులు 100 సంవత్సరాల క్రితం బయటకు వెళ్ళి ప్రపంచమంతా వ్యాప్తి చేశారు. ఎందుకంటే దీనిలో ఉన్న మహత్తు తెలిసి, మరొకటి బాధల్లో ఉన్న మానవాళికి ఆసరగా ఉంటుంది, వాళ్ళతో పంచుకోవాలా ఇలాంటి విద్యను అన్న సహృదయంతో అందరికీ పంచిపెట్టారు. అంటే ఇది ఎంత గొప్పది, అందరికి ఉపయోగపడుతుందని అనే ఉద్దేశంతో ఆయన కనిపెట్టింది కాదు, ఇది మహావతార్ బాబాజీ పునరుద్ధరణ చేసింది. ఆ దివ్య గురు పరంపరలో భాగంగా యోగదా సత్సంగ సొసైటీ ఈ దేశానికి, ముఖ్యంగా ఈ సమాజానికి, సమాజంలో ఉన్న యువతకి అందిస్తున్న సేవలు ఎటువంటివి స్వామి? ఇప్పుడు చెప్పినట్టుగా అందరికీ ఉపయోగపడే ధ్యాన ప్రక్రియలు చెప్పడం, అవి కూడా ఈ పాఠమాల ద్వారా, యోగ సత్సంగ పాఠమాల ద్వారా. ప్రస్తుతం ఇండియాలో ఇది 5 భాషల్లో ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, మిగతా బెంగాలీ, మిగతా భాషలో కూడా రాబోతున్నాయి. అది వీటిని నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ గుమ్మం దగ్గర ఇవి చేరుతాయి, మీ మొబైల్లో కూడా ఉంటాయి చదువుకోవాలంటే. అది చేసిన గొప్ప సేవ యోగ సత్సంగ సొసైటీ. అంటే నిత్య జీవితంలో మనకు కావాల్సిన అనేక విషయాలు ఈ పుస్తక పాఠమాలలో ఉన్నాయన్నమాట. వీటన్నిటిని ఉత్సాహం ఉన్న వాళ్ళకి అందజేయడమే యోగ సత్సంగ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఒక సేవ, ఆధ్యాత్మికమైన సేవ ప్రజలకి. అంతేకాకుండా యోగ సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఎన్నో పాఠశాలలను, హాస్పిటల్స్ని జరుపుతున్నాయి. ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు వరద బాధితులు, అగ్ని బాధితులు ఉంటే వాళ్ళకి సాయం చేయడానికి కూడా మేము ముందుకు వస్తాం. సమాజ సేవ. ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి, ముఖ్యంగా పేదరికంలో ఉన్న వాళ్ళకి విద్యను అందజేయడానికి. అదేవిధంగా ఉచిత వైద్యశాలలు ఉన్నాయి. మా రాంచీ ఆశ్రమంలోని ప్రతి వారం 3 రోజుల పాటు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేస్తారు. ఛార్జ్ ₹1 అంటే రిజిస్టర్ చేసుకోవడానికి, అంటే ఉచితంగా మనిషి జీవితంలో విద్య, వైద్యం అనేది చాలా ప్రముఖ పాత్ర. అవి మేము చేస్తూనే ఉన్నాం. కానీ సంతోషం స్వామి, ఇక కార్యక్రమంలో చివరిగా ఈ గురు పూర్ణిమ సందర్భంగా మా భక్తి టీవీ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం. నిత్య జీవితంలో ఆ బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలండి. అంటే ప్రతి ఒక్కరూ సమతుల్య జీవితాన్ని నడపాలి. కేవలం మన శరీరాలను చూసుకోవడమే కాదు, శరీరంతో పాటు మనసును కూడా మనం వికసించేట్టు చూసుకోవాలి. అంతేకాదు ఆత్మలకు కూడా కావాల్సిన ధ్యానాన్ని దానికి అందించాలి. ఆ విధంగా బ్యాలెన్స్డ్ లైఫ్ని ఏ విధంగా అయితే బాడీ, మైండ్ అండ్ సోల్ అన్నీ బ్యాలెన్స్డ్గా డెవలప్ అవుతాయో చూసుకోవాలి. దానికి చేయాల్సింది ఏంటంటే మీ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తూనే, మీ వయసు ఎంతైనా, మీ బాధ్యత ఎలాగైనా, మీ వృత్తి ఏదైనా సరే వాటిని మీరు కంటిన్యూ చేస్తూనే ప్రతిరోజు కొంత సమయం ధ్యానానికి కేటాయించండి. కాబట్టి మేము ఇచ్చే సందేహం ఏంటంటే ఆ గురుదేవుల్ని, గురు పరంపరను గౌరవించే విధానం ఏంటంటే నిత్య జీవితంలో కొంత సమయాన్ని ధ్యానానికి కేటాయించడం. చాలా సంతోషం స్వామి. ఈ గురు పూర్ణిమ శుభవేళ గురు శిష్యుల అనుబంధాన్ని తెలియజేయడంతో పాటు గురు పూర్ణిమ ప్రత్యేకతను కూడా మాకు వివరించారు. అలాగే అత్యంత విలువైనటువంటి ఒక యోగి ఆత్మకథలోని విశేషాలను కూడా మా ప్రేక్షకులకు తెలియజేశారు. చాలా సంతోషం. మరొక్కసారి మా ప్రేక్షకులందరి తరపున మీకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. వీక్షించారుగా గురు వైభవం ప్రత్యేక కార్యక్రమాన్ని. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.